నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను రాహుల్ బాబు, ఈ పంతులు కనిష్క ఇంట్లోకి దూరుతాడని. మనం పంతుల్ని ఫాలో చేస్తూ వచ్చి మంచి పని చేశాం. ఇప్పుడు ఆ ఎలుక చేరాల్సిన చోటికే చేరింది. అది కూడా కనిష్క మనిషేనని మనకు క్లారిటీ వచ్చేసింది. మనం పంతులు గారింటికి వెళ్ళినప్పుడే ఆయనకి అనుమానం వచ్చింటుంది. ఆ భయంతోనే ఖచ్చితంగా కనిష్కకి ఫోన్ చేసి ఉండొచ్చు. ఆయన మనకి దొరికిపోతే కనిష్క కూడా దొరికిపోతుందని ఆ కనిష్కే తన ఇంటికి పిలిపించుండొచ్చు. ఇప్పుడు ఆ పంతుల్ని కనిష్క తనింట్లోనే భద్రంగా ఉంచుకుంటుందంటావా? అదే జరిగితే ఆ పంతులు మనకి దొరకడం చాలా కష్టమైపోతుంది కదా. అలా అయితే ఇప్పుడు పంతులు గారిని బయటకు తీసుకురావడానికి ఏదొకటి చెయ్యాలి. వాళ్ళేదో పెద్ద ప్లాన్ మీదే ఉన్నట్టు అనిపిస్తోంది. నువ్వు చెప్పింది నిజమే అభి. ఆ కనిష్క వైశాలి కలిసి మనకంటే ఒక అడుగు ముందే ఆలోచిస్తున్నారు. అన్నిసార్లు ఆ ముందడుగు వాళ్లకే కలిసి రాదు, మనకు కూడా పనికొస్తుంది. అంటే నీ ఉద్దేశం ఏంటి? వాళ్ళలా ఆలోచిస్తున్నారు కాబట్టే అసలైన సాక్షులెవరో, అసలు నేరస్తులెవరో మనకి తెలిసింది. అవును, ఇప్పుడు పంతులే మనకి ప్రధాన సాక్షి. మనకున్న ఒకే ఒక మార్గం ఆ పంతులే. ఇప్పుడు అతగాడిని పట్టుకోవాలంటే ఎన్ని ప్లాన్లు వెయ్యాలో ఏంటో. అదేంటభి, పంతులు బయటకు వచ్చేశాడు? మన గురించి తెలిసి కూడా ఆ కనిష్క పంతులు వదిలేసిందా? కనిష్క అంత తెలివి తక్కువది కాదు రాహుల్ బాబు. ఆ జిత్తులు మరి నక్క ఏదో క్రూరమైన ప్లానే వేసుండొచ్చు. అంటే పంతులు గారి వల్ల తనకి ప్రమాదం ఉందని, ఒకవేళ చంపడానికి చూస్తుందేమోనని నా అనుమానం. అటు చూడు. రాహుల్ బాబు, నేను ఊహించిందే నిజం అయ్యేలా ఉంది. కనిష్క మనిషి పంతులు గారిని ఫాలో అవుతున్నాడు అంటే పంతులు గారి ప్రాణం ప్రమాదంలో ఉంది అనిపిస్తోంది. మనం వెంటనే పంతులు గారిని ఫాలో అవ్వాలి. ఒకవేళ కనిష్క చంపాలని చూస్తే మనం కాపాడుకోవాలి, లేదంటే మనకున్న ఏకైక ఆధారం మాయమైపోతుంది. త్వరగా బైక్ తీయండి. One, two,